ఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీ మాట్లాడుతున్నారు. పొట్లూరి వరప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మార్నింగ్ మా పార్టీ తరపున కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఒక ప్రీమియర్ బాడీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశారు. మీ ఒక రిప్రజెంటేటివ్ని పంపించండి, ప్రతి ఎలక్షన్ ముందు ప్రతి పార్టీ ఎకనామిక్ పాలసీ గురించి డిస్కస్ చేయడానికి పంపించండి అని వై హర్షన్ ప్రసాద్ గారు అని లెటర్ రాశారు. మా పార్టీ వాళ్ళు నన్ను వెళ్ళమని అడ్వైస్ చేస్తే నోవోటెల్ హోటల్లో నిన్న వెళ్ళాను. పార్టీ స్టార్టింగ్లో ఆల్ 8 పొలిటికల్ పార్టీస్ ఉన్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాట్లాడమన్నారు. లాస్ట్ 8th నేను మాట్లాడేది. ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు సమయం ఇచ్చారు, 3 నిమిషాలు గ్రేస్ పీరియడ్. మీటింగ్ జరగకముందు వై హర్షన్ ప్రసాద్ గారు మోడరేటర్ అయినా వారు ఏం చెప్పారంటే, ఇది నాన్ పొలిటికల్ ఈవెంట్, వి ఓన్లీ వాంట్ టు హియర్ యువర్ ఎకనామిక్ పాలసీ. మీ ఎకనామిక్ పాలసీ ఏంటి, దాంట్లో స్పెసిఫిక్ కేటగిరీస్ ఇష్యూస్ గురించి మాట్లాడమన్నారు. సిక్ ఇండస్ట్రీస్ గురించి, న్యూ ఇండస్ట్రీస్ గురించి, స్టార్టప్ కల్చర్ గురించి, వేరియస్ ఇష్యూస్ మీద మాట్లాడమన్నారు. నిన్న జరిగిన దాని గురించి నాకు మీడియా మిత్రులు కొంతమంది తెలిపారు. కొన్ని ఛానల్స్లో నేను మాట్లాడిన పూర్తి సారాంశం మొత్తం టెలికాస్ట్ చేశారని కూడా చెప్పారు. ఇక్కడ నా ల్యాప్టాప్లో ఉంది. నేను బయట ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక టీవీ ఛానల్లో నా టెలిఫోన్ చేసి అడిగారు, ఇలా బోరింగ్ అని వాడారంటని. అశ్వత్థామ హత కుంజరహ సామెత అందరికీ తెలుసు అనుకుంటా. అశ్వత్థామ హత కుంజరహ. నేను మాట్లాడిన 5 నిమిషాల స్పీచ్లో రెండు వర్డ్స్ వాడి కట్ చేసి, మరి మీ అందరూ ఫుల్ స్పీచ్ ఎంతమంది చూసారు ఇక్కడ తెలవదండి. చూసారా సార్ అందరూ? దాని గురించి వాళ్ళ సీఎం గారు కొంత కమెంట్ చేశారని తెలిసింది. సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నారండి, మన వాళ్ళు బ్రీఫ్డ్ చేసినట్లేరు మీకు సరిగ్గా. అంత ఇంగ్లీష్లో ఉంది సారాంశం అంతా. ఈ పార్టీలో జయదేవ్ గారు అని వారికి ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది సార్. జయదేవ్ గల్లా గారిని ఒక్కసారి స్పీచ్ మొత్తం చూస్తే ఆయన చాలా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీ సమయాభావం వల్ల మీకు అందరూ చెప్పుండకపోవచ్చు, బోరింగ్ అనే పదం ఒకటి వాడినట్టున్నారు. లాస్ట్ 5 ఏళ్ల హిస్టరీ 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఐటమ్ బై ఐటమ్ టైం లైన్ ఉందండి. ఎవ్రీ ఇష్యూ ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. నేను మాట్లాడిన స్పీచ్లో కూడా నేను లాస్ట్ స్పీకర్ని, ముందు 7 మాట్లాడారు ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ గురించి. నేను మాట్లాడి మిమ్మల్ని బోరింగ్ కొట్టి ఇబ్బంది పెట్టను. నేను మా లీడర్ విజన్, మా పార్టీ విజన్, ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడతానని స్పష్టంగా మాట్లాడాను. మీడియా మిత్రులు నేను కోరుకునేది అదే. మొత్తం సారాంశం చూడండి. అలాగే నెంబర్ 2, పెద్దవారు కమ్యూనిస్ట్ నాయకులు రామకృష్ణ గారు బీఫారం వెనక్కి తీసుకోండి, ఎలక్షన్లో చేయకూడదని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. బెజవాడలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళకి కమ్యూనిస్ట్ భావజాలం అంటే చాలా గౌరవం ఉంటుంది. వారు నాకు సుపరిచితులు, నాకు బాగా తెలిసి పరిచయం ఉన్న మనిషి. వారు చేసిన కమెంట్ నేను సహృదయ భావంతో అంగీకరిస్తున్నాను. అదే యార్డ్ స్టిక్ వారు చెప్పిన స్టేట్మెంటే స్పెషల్ స్టేటస్ మీద మా నెగిటివ్గా మాట్లాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఫారాలు విత్డ్రా చేసి ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదన్నమాట మీరు వెళ్ళి అందరికీ చెప్పాలి. ఈ రాష్ట్రంలో అది అప్లై చేస్తే అది ఎవరికి వర్తిస్తుందండి? మరి వారికే కదా వర్తించేది. నేను నిన్న మాట్లాడింది వక్రీకరించి డాక్టర్ చేసి దాన్ని 24 గంటలు రాద్ధాంతం చేశారు. రామకృష్ణ గారిని వేడుకుంటున్నదే అదే యాడ్ స్టిక్ అందరికీ అప్లై చేయండి. వారు దాన్ని నేను చేసిన కమెంటు మొత్తం వీడియో మొత్తం చూసి, వీడియో చూడకుండా ఇంటెలిజెన్స్ ఫోరం చలసాని శ్రీనివాస్ గారు కూడా ఫోన్ చేశారు. వారికి ఇదే చెప్పాను. వారు కూడా చాలా సెన్సిబుల్గా, నేను వీడియో మొత్తం చూడలేదండి, చిన్న బయట అంటే కాదు సార్, అది 5 minute వీడియో స్పీచ్, నేను ఎక్కడా చెప్పలేదు, దాంట్లో ఎక్కడ వర్డ్ వాడలేదు, చూడండి అని. నేను తప్పకుండా చూసి క్లారిఫై చేస్తున్నారు. అందరూ ఒక సింపుల్ అండి ఫ్యాక్ట్ బేస్డ్ అప్రోచ్. నేను ఇష్యూ బై ఇష్యూ, పాయింట్ బై పాయింట్ వెళ్తాను. అసెంబ్లీలో చేసిన తీర్మానం కాపీ మీ అందరి దగ్గర ఉందండి. కౌన్సిల్లో చేసిన తీర్మానం మీ అందరి దగ్గర ఉందా? ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం మీ అందరి దగ్గర ఉంది కదా? జైట్లీ గారికి తీర్మానం చెబుతా. స్పెషల్ స్టేటస్ ఉంది, 3,500 కోట్లు తప్పితే ఇంకేముంది? స్పెషల్ ప్యాకేజీ ముద్దు. ఇవన్నీ గత 2 సంవత్సరాలుగా 25 సంవత్సరాలతో ఉన్న పిల్లలందరికీ చూస్తే, నా ఫోన్ ఓపెన్ చేస్తే మీకు కనపడతాయి వీడియోలన్నీ. దశావతారాలు కమలహాసన్ గారు ఏమనికి వస్తారండి పాపం. దశావతారం వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా అండి.
దశావతారం, నేను సినిమాలు ఇంతకాలం ఉన్నాను పాప, ఇంతగా నాకు ఇంకా సినిమా యాక్టర్ల కోసం చూసుకున్నాను. నేను బయట దొరుకుంటే అసలు ఇంత గొప్ప యాక్టర్లు ఎక్కడ దొరకరు. ఒకటి, ఇట్లా డాక్టర్ చేసి మైండ్ గేమ్స్ ఆడి ఈ మీడియా అంతా దీని, మీడియా ఈజ్ అ ఫోర్త్ ఎస్టేట్. యు ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద సొసైటీ. మీరే దీన్ని వక్రీకరించి వాట్సాప్ గ్రూపులు పెట్టేసి 24 గంటలు దీన్ని ఒక ఫోడర్ లాగా చేసి, నేను డిఫెండ్ చేసుకోను. నా మీద చాలామంది చాలా కమెంట్లు చేశారు. నా బెజవాడ ప్రజలకు తెలుసు, వాళ్ళే దానికి సమాధానం చెప్తారు ఏప్రిల్ 11. నేను దీన్ని కమెంట్ చేసి నా టైం వేస్ట్ చేసుకొని ఒకళ్ళ టైం వేస్ట్ చేసుకోను. ఆన్ ద సేమ్ టోకెన్, మై డీసెన్సీ కెనాట్ బి టేకెన్ యాజ్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. ఈ ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి ఎలక్షన్లో మెయిన్ అంశాలను సైడ్ ట్రాక్ చేసి ప్రభుత్వ వైఫల్యాల గురించి డిస్కషన్ లేకుండా, ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ల నుంచి వారు, న్యాయ నిర్ణేతలు ప్రజలు, మేము చేసిన పోరాటాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాలు, టైం లైన్ 2014 నుంచి ఉంది. మీ అందరికీ కావాలంటే ఆ వీడియో చూపించమంటారా? దశావతారాల వీడియో ఏ రోజు ఏం మాట్లాడారో మీ అందరి సెల్ ఫోన్లోనూ ఉంది. నా పూర్తి వీడియో చూస్తారో ఒకసారి మీరందరూ? చూపించమంటే చూపిస్తాను. మీరు ఏది అడిగితే అది చేస్తాను. The previous. Full volume button. Well established in the public domain. I will not delve into some special status issues, which is a hot debate. So I will make. We have I will make our vision short and sweet. Speaker eక్కడ ఉందమ్మా? Well established in the public domain. I will not delve into the special status issues, which is a hot debate. The only political party that has been consistent and committed to granting special status from inception of the state has been YSR Congress Party, and I rest my case there. And going forward, CI has been a premier body shaping business policy, both macrodal policy and microdal policy across the country, in YSR. Of course, we have all the representatives of all the political parties. I will make our vision short and sweet. I'm not going to delve into some of the facts that are well established in the public domain. I will not delve into some of the special status issues, which is a hot debate. The only political party that has been consistent and committed to granting special status from inception of the state has been YSR Congress Party, and I rest my case there. And going forward, CI has been a premier body shaping business policy, both macrodal policy and microdal policy across the country. And of course, Mr. Archandra Prasad and his colleagues have taken an active role in hand-holding the young state over the past 5 years. Well, I'm not here to comment on what has happened in the past 5 years. It's been a turbulent time. I understand and I'm respectful of that. So going forward, what is the vision of YSR Congress Party? While we have a very pro-socialist, pro-farmer agenda, we are a young party. Any TV is also there. Telugu lo kuda koncham kalam. Yes. Okay. It's just that, since it's business, I will. Okay. Sir. Well, no. 19 మే 2014లో స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం స్పెషల్ స్టేటస్ మీద. గత 5 సంవత్సరాలుగా నిరంతరం ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు చేసిన నిరసనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఈ ఎన్నికల తరుణంలో అనరాని మాటలంట, ఏ సభ్య సమాజంలోనూ ఇంతటి అహంకారానికి, అనాగరికతకి చోటు లేదని బెజవాడ ప్రజలు భావిస్తారు. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, మీరు నమ్ముతారని ఆలోచిస్తున్నాను. మనం చేయాల్సిన ప్రజలకు చెప్పాలి, మన స్వశక్తితో చేసిన పనులు చెప్పాలి. తాతలు ఇచ్చిన ఆస్తులు, మామూలు ఇచ్చిన కబుర్లు చెప్పుకుని చెప్పడం కాదు. మన స్వశక్తితో ఏం చేసామని చెప్పండి. 9 ఏళ్ళు పార్టీ, ఈ వైఎస్ఆర్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బిల్డ్ చేశారు. 3600 కిలోమీటర్లు నడిచారు, ప్రజల్ని కలిశారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. సీఎం గారు, నేను వేడుకునేది ఒకటే, మొత్తం వీడియో మొత్తం చూడండి. పోటీలు పడి ట్వీట్లు పెడతాం కాదు, ట్వీట్లు చదువుకోండి. కాస్త ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు పక్కన పెట్టుకోండి.
ఇది క్రిమినల్ అఫెన్స్. డాక్టరింగ్ వీడియోస్ ఇస్ క్రిమినల్ అఫెన్స్. అలాగే నా దృష్టికి తెలిసింది, భారతమ్మ గారిది రాసిన లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. దాని మీద కూడా ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. లాలో ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడి ఎలా పడే అలా డాక్టర్ చేసేసి ఇన్ఫర్మేషన్ చేస్తే దానికి ఒక చట్టం ఉందండి. డిఫమేషన్ సూట్లు ఉన్నాయి, అన్నిటికీ చేస్తాం. బట్ మీరు ఆడుతున్న మైండ్ గేమ్స్కి మేము పడం. మేము సైడ్ ట్రాక్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయ్యి ఈ 3 వారాలు యుద్ధంలో ఎక్కడ డైల్యూట్ అవుతామని మీరు చేసే మైండ్ గేమ్స్ ఏం పడం. నేను ఈ ఊరి మీద పుట్టి పెరిగిన బిడ్డని, ఎంత కట్టాడో నాకు తెలుసు. ఇట్లాంటి మైండ్ గేమ్స్కి ఏం అదిరేది లేదు, బెదిరేది లేదు. నాకు ఏ ప్రభుత్వంతో ఏ వ్యాపారం లేదు, ఏ ప్రభుత్వంతో ఏదీ లేదు, ఎవరికి దడవాల్సిన అవసరం లేదు. సిబిఐ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకున్నాను నేను. మీడియా మిత్రులు ఒక ప్రశ్న అడిగే ముందు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి, ఫ్యాక్ట్ బేస్డ్ అడగండి సార్ నన్ను ఏదైనా కూడా. బికాజ్ నేను చెప్పినట్టు మీరందరూ ఐ హోల్డ్ యూ ఇన్ హై ఎస్టీమ్. ప్లీజ్ డూ యువర్ హోంవర్క్. మీ బిజినెస్ నేను అర్థం చేసుకోగలను. మీకు బ్రేకింగ్ న్యూస్లు కావాలి, మీకు టీఆర్పీలు రావాలి, మీకు లాభాలు, కాబట్టి మీ తపనలో మీరు కంగారు పడి చేస్తూ ఉంటారు. ఐ రెస్పెక్ట్ దట్. వన్స్ అగైన్ ప్రతి ఆర్టికల్ ఉందండి. ఇవన్నీ నేను థ్యాంక్ యూ మోదీజీ. రెజల్యూషన్స్, కౌన్సిల్ రెజల్యూషన్స్, దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్స్. పిల్లల్ని అడిగినా చూస్తారు. అంటే ఏం చేద్దామని ఏదో గోబెల్స్ క్యాంపెయిన్ లాగా మీరు తప్పని పడిపోతా, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక మహాత్మా గాంధీ లాగా ఇది ఇంకొక క్విట్ ఇండియా మూమెంట్, ఒక భారతదేశ స్వతంత్రం కోసం చేస్తున్నాం అన్నట్టుగా. సో పార్టీ ఆఫీస్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే జైల్లో పెడతామన్నారు. ఆ రోజు రామకృష్ణ గారు ఏమయ్యారు, వామపక్షాలు ఏమయ్యారు, స్పెషల్ స్టేటస్ అంటే వేస్ట్ అన్నారు, ప్రత్యేక హోదా అంటే ఏమొస్తుందన్నారు, ఇది ఏమన్నా సంజీవిన అన్నారు, ప్యాకేజ్ కన్నా కూడా మనం ఎక్కువ సాధించామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడినాయి అని అన్నారు. ప్యాకేజీకి నా కష్టానికి ఫలితం, 56 సార్లు ఢిల్లీ వెళ్ళాను, ప్యాకేజ్ సాధించాను అని మాట్లాడారు. ఏమిటి సార్, యు ఆర్ సీఎం గారు, మీరు 5 కోట్ల ఆంధ్రులకి యూ హ్యావ్ బిన్ గివెన్ లీడర్షిప్. ఇంతెందుకు ప్రత్యేక హోదా కోసం జగన్ గారు తమిళనాడు జల్లకెట్టు తరహాలో ఉద్యమం చేస్తుంటే మనం అడ్డుకున్నాం. అని 2 రోజుల క్రితం కూడా కర్నూలు ఎన్నికల ప్రచార సభలో మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ఎథికల్ రైట్స్ ఉన్నాయా? అంటే ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అండి. నేను ఈ ఊర్లో పుట్టి పెరిగాను, ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాను. ఎలా పడితే అలా మాట్లాడే లెఫ్ట్ టర్న్స్, రైట్ టర్న్స్, యూ టర్న్స్, ఫ్రంట్ టర్న్స్, బ్యాక్ టర్న్స్, ఇవన్నీ అంటే రేపు మన పిల్లలు ఏం నేర్చుకుంటారండి? ఇదే రాజకీయం అంటే. దీన్ని కాంట్రవర్సీ డ్రాగ్ చేసేసి నెక్స్ట్ 20 రోజులు పబ్బం గడిపేద్దామని ప్లాన్. అది జరగనివ్వం. నెక్స్ట్ 20 రోజులు కంట శోష వచ్చేట్టుగా రోజుకి 20 సార్లు పిలవండి. టెర్రరిస్టులు అనండి, స్మగ్లర్లు అనివ్వండి, ఏదైనా అనివ్వండి, వీ విల్ నాట్ రెస్పాండ్. ఎంత సంయమనం అంటే అంత సంయమనం పాటిస్తాం. ఏవైనా మాట్లాడండి, ఏవైనా అనండి, మేము తలంచుకుని మేము పని చేసుకుని వెళ్ళిపోతాం. అవర్ గోల్ ఈజ్ April 11th. April 9th కాదండి, April 11th. April 11th సార్, April 11, 2019. మళ్ళీ 2020 అనుకుంటారేమో. April 11th, 2019. And we respect the wish of the people. We are here to serve the people. అండ్ అగైన్ మీడియా ఎలా ఉందండి? 24 గంటలు చేసిన హడావుడి, ఇది చిన్నదాని మీద దాని మీద ఎంతమంది హడావుడి. ఇంత విలువైన సమయం, ప్రొడక్టివ్ టైం, ఇదే టైం ఎఫర్ట్ ఒక కామన్ మ్యాన్ నీడ్స్ అడ్రస్ చేయడానికి చేయొచ్చు. హెల్త్ కేర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని అడ్రస్ చేయొచ్చండి, ఎన్ని మెరికల్స్ చేయొచ్చు. ఒక నిమిషం సమయం పెట్టామంటే మళ్ళీ తిరిగి రాదు. నేను నా వ్యూ ఒకటే, ఒకరిని తిడితే నాకు జరుగుతుందంటే తిడదాం, రోజంతా తిడదాం. వాటి వల్ల వచ్చేదేంటి? ప్రొడక్టివ్ పాలిటిక్స్ చేద్దాం, పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాం. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళ పేర్ల గురించి మాట్లాడనెత్తను. మీ విలువైన సమయం కూడా నేను వృధా చేయను. అసలు నేను లోక్సభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడమంటే ఏం చెప్తామండి? అంటే దీన్ని వాట్ యూ కాల్ దిస్ ఎల్లో గ్యాంగ్, ఎల్లో జర్నలిజం. ఇంకా 1000 కోట్లు ఉన్నాయి కదా అని వాట్సాప్ గ్రూపులు పాపులేట్ చేసేసేసి ఒక మనిషిని ఎక్కడ ఏ రోజు పడుకున్నాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ లెగిశాడు, అవి ప్రజలకు అవసరం. ప్రజలకు వాళ్ళు మేమేం చేస్తాం అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అవసరం. రాజశేఖర రెడ్డి గారు సాధించిన అంశాలు వాళ్ళకి తెలియజేయటమే మా పని.
ఇది నా బ్రీఫ్ సార్. ఇక్కడ మీడియా మిత్రులందరినీ మీ క్వశ్చన్స్ ఉంటే నేను స్పెసిఫిక్గా ఆన్సర్ చేస్తాను సార్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే నేను మీడియా మిత్రులందరికీ నెక్స్ట్ 20 డేస్లో స్లిప్ ఆఫ్ మై టంగ్, 20 డేస్లో నెక్స్ట్ మన 5 ఏళ్ల జీవితం గురించి డెసిషన్ తీసుకోబోతున్నాం. ఈ విలువైన సమయాన్ని ప్రతిదీ రైట్ ప్రొడక్టివ్ టైమ్స్కి వాడదాం. రైట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం, ప్రజలకి తెలియచేద్దాం. గాసిప్స్ డాక్టర్ చేసేసి ఇల్లీగల్ థింగ్స్ చేసేసి ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. ఇంటర్నేషనల్ స్మగ్లర్లు బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టారు, ఎవరున్నారండి? లక్షలు కొట్టిన ఎగ్గొట్టాడు ఏ పార్టీలో ఉన్నారు? సిబిఐ అరెస్ట్ చేయాలని ఏ పార్టీలో ఉన్నారు? అంతా బ్యాంకులు అంతా నన్ను అంటారు. నాకు క్లీన్ చిట్ వచ్చింది సిబిఐ నుంచి, క్లీన్ చిట్. మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను, మీరంతా రీసెర్చ్ చేసుకునే ఉంటారు. చేసుకున్నారు సార్? క్లీన్ చిట్ వచ్చిందా సార్ నాకు? సుప్రీంకోర్టులో పిటిషన్ చూసారా? భారతదేశ చరిత్రలో ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయమని ఫైల్ చేశారా? అందరూ స్టేలు తెచ్చుకున్నారు. మీ క్వశ్చన్లు ఉంటే మీడియా మిత్రులందరినీ. బట్ ఒకటి సార్, మేము దడం ఎలా మాట తిప్పం, ఎలా మడం తిప్పమో పోరాటాల్లో కూడా మడం తిప్పం, వెనక చూపం. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి పోరాడుతోంది. నిన్న కూడా అదే ఎలిమెంట్ అంతా కూడా మీరు చెప్పారు. అయితే కొంచెం ప్రాక్టీస్ వీడియో చేసి అంతా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పొలిటికల్ ఎజెండాతో ఇదంతా చేస్తామని చెప్పి అనుకోవచ్చాం. పొలిటికల్ ఎజెండా అండి, ఇది ఒక కుట్రపూరితమైన వాతావరణం. కుట్రలు, కుతంత్రాలు, అది వాళ్ళ డిఎన్ఏలో ఉంది. ఇంకా మేము ఏం చేయగలం? అది మీకే అర్థమైపోయింది కుట్ర. నేనని చెప్పాను, దాంట్లో పూర్తి వీడియో చూశారు. 8 మంది మాట్లాడారు స్పెషల్ స్టేటస్ గురించి, ఇది ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడే ఫోరం. మీ మన బోరి కొట్టను, దాని ముందే మాట్లాడని చూశారు కదా. దాన్ని డాక్టర్ చేసి చెప్పారు. దాని గురించి ట్వీట్లు, నేను కామన్ మ్యాన్నే. అలాగే ఒక పార్టీ స్టాండ్ దిశనిర్దేశం చేసేది పార్టీ అధ్యక్షులు. ఆ పార్టీ అధ్యక్షులు వారు స్పెషల్ స్టేటస్ మీద ఏం దిశనిర్దేశం చేశారు లాస్ట్ 4 సంవత్సరాలు? నేను ఈ పార్టీలో ఒక వర్కర్ని, ఒక కామన్ మ్యాన్ని. నేను అనని మాట నాకు ఆపాదించి ఒక పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడతారు. మా పార్టీ స్టాండ్ మా పార్టీ అధ్యక్షులు తీసుకోవాలి, అది మీ అందరికీ తెలుసు. దాన్ని ఇంత రాద్ధాంతం చేసి, బట్ స్పైసీ క్వశ్చన్స్ ఉంటే అడగండి, సరదాగా నవ్వుకుందాం, ఆన్సర్ చేస్తాను. ఇట్ ఇస్ బినీత్ మై డిగ్నిటీ టు ఆన్సర్ అండి. వై షుడ్ ఐ డిఫెండ్ మై సెల్ఫ్? నేను అనగానే వాళ్ళు ఇల్లీగల్గా డాక్టర్ చేసి రేపు నా వీడియో ఏదో చూస్తారు సార్, దాన్ని మార్ఫ్ చేసి ఏదో చేస్తారు, సర్క్యులేట్ అవుతుంటుంది. నేను సర్క్యులేట్ చేసి ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటే వెళ్తే నా జీవితం అయిపోతుంది. అవునా కాదండి? అంటే నేనేంటంటేనండి, వాళ్ళ ట్రాప్లో పడదలుచుకోలేదు. నెగిటివ్గా మాట్లాడదని ఒక స్టాండ్ తీసుకున్నాను. వాళ్ళ ట్రాప్లో పడదలుచుకోలేదు. వాళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తే దాన్ని మళ్ళీ చేసి దాన్ని ఒక 5 సెట్ టెన్నిస్ మ్యాచ్ లాగా చేస్తారు. ఈలోపు ఎలక్షన్ అయిపోతుందని వాళ్ళది. అర్థమైంది సార్? వాళ్ళ మైండ్ గేమ్లో, వాళ్ళ ట్రాప్లో మేము పడం. మా పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ అంతా ఏప్రిల్ 11. 4 ఏళ్ళు 11 నెలలు పోరాటాలు చేసాం స్పెషల్ స్టేటస్ గురించి. మా స్టాండ్స్ అని క్లియర్. ఏంటండి ఇవన్నీ? ప్రెస్ ఆర్టికల్స్, క్లిప్పింగ్స్ చూపిస్తే నెక్స్ట్ 5 ఏళ్ళ టర్మ్ కూడా అయిపోద్ది మాట్లాడుకోవాలంటే మనం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి, బ్లాక్ షర్ట్ వేసుకుని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి బెనిఫిట్ స్పీచ్ ఇస్తే కాపీ అండ్ పేస్ట్ పార్లమెంట్లో ఎవరు మాట్లాడారు? ఆ వీడియోలు మీరు చూసారా సార్? అది క్వశ్చన్ సార్. 5 ఏళ్ళ నుంచి మీ అధ్యక్షుడు ప్రత్యేక హోదా కోసం అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎందుకు 2 నిమిషాలు మాట్లాడితే అక్కడికి వచ్చి వాళ్ళకి బోర్ కొట్టిస్తామని ఎందుకు అనిపించింది? వాళ్ళు ఒక్కొక్కరికి 5 నిమిషాలు సమయం ఇచ్చారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్ని పార్టీస్ని మాట్లాడమన్నారు. నేను 8th పర్సన్. ఆ ఫోరము ఎకనామిక్ పాలసీ గురించి, సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడమని ఇచ్చిన ఫోరం అది. క్లియర్ గైడ్లైన్స్ ముందు మోడరేటర్ గారు ఇచ్చారు. నాకున్న 5 నిమిషాల్లో 2 నిమిషాలు స్పెషల్గా మాట్లాడు. అందుకే నేను ముందు ఐ విల్ మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అని అన్నాను. ఇంగ్లీష్లో ఐ విల్ మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అన్నాను. ద ఓన్లీ పార్టీ దట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ కమిటెడ్ టు గ్రాంటింగ్ స్పెషల్ స్టేటస్ ఇస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ మై లీడర్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్ ఇన్ దిస్ అని చెప్పాను. అంటే ఇంగ్లీష్ కూడా అర్థం కాని వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి దేశాన్ని వెళితే మేమేం చేస్తాం సార్? అంటే ఇది ఐ లైక్ ఛాలెంజెస్ మేడం. ఎంత తిట్టినా ఎంత కొట్టుకున్నా బెజవాడ ప్రజలు నిర్ణయిస్తారు.
I am only accountable to Almighty God and to the people who I have made a request to elect me. వారిని అడగాలి, కావాలంటే బుక్ మంచిదే కదండి. నేను చదువుకుని ఆనందిస్తాను. నన్ను అంత పాపులరైజ్ చేస్తే అంతకన్నా సంతోషించేవాడిని. నేను ఒక చిన్న కామన్ మ్యాన్ని, ఈ గల్లీలో తిరిగి పెరిగిన వాడిని. అంటే బయోపిక్ ఆయన తీస్తానంటే హ్యాక్ చేసి పెడతా. నేను అందరితో తీసి పెట్టాను. నా బయోపిక్ ఆయన తీస్తానంటే చాలా సంతోషం. సార్, ఏప్రిల్ 11 మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏదైతే ఈ ప్రత్యేక హోదా మీద మీకు ఇచ్చినటువంటి డబ్బులు కానీ దశావతారాలు ఇవన్నీ జనానికి అర్థమయ్యే రీతిలో మీరు కానీ మీ పార్టీ కానీ తీసుకెళ్తున్నారు. జనానికి క్లారిటీ ప్రత్యేక హోదాలో ఎవరేం చేశారనేది ఎవరు తెలిసి. అంటే బ్రదర్, నాకు చిన్న సింపుల్ వ్యూ ఉందండి. మనందరం చాలా తెలివిగలం అనుకుంటాం. మనం అండర్ ఎస్టిమేట్ చేసేదంటే మన సొసైటీలో ప్రతి పర్సను పిహెచ్డి కానీ ఒక ఆర్డర్ మనందరికన్నా తెలియగలండి. 5 కోట్ల మంది ఆంధ్రులు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవటం, మనం 1కి 10 సార్లు చెప్పేస్తే అనుకోవటం, అది మన అవివేకం. వీ హ్యావ్ టు